వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వం, పోలీస్ అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. జైలులో ఉన్న యాక్టివిస్టులను నాయకులు పేర్ని నాని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డిలతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం పోలీసులు వైసీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి కొట్టడం కూడా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అక్రమ అరెస్టును ఆపకపోతే భవిష్యత్తులో వారు ప్రతి అరెస్టుకు సమాధానం చెప్పవలసిన అవసరం వస్తోందని హెచ్చరించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మేయర్ మనోహర్ నాయుడుతో పాటు పార్టీకి చెందిన పలు డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు. చేతులు పగిలిపోయేదాకా కొట్టి ఇది మంచి ప్రభుత్వం అంట, కొట్టుడు ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని ఆయన చెప్పుకుంటున్నారు. ఏం ఇది మంచి ప్రభుత్వం? ఒక ఆడ కూతుర్ని తప్పు చేసినా రైట్ చేయాలి, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్, దట్ విల్ బి డిసైడెడ్ బై ది కోర్ట్. నువ్వెవరో కొట్టడానికి? ఇది మంచి ప్రభుత్వం అని చెప్తే ఎలాగా? ఇంత చిత్రహింస రవీంద్రారెడ్డిని కొట్టారు, రాత్రే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. రాత్రి 12 గంటలకి, తర్వాత 6 గంటల దాకా నేను అబ్జర్వ్ చేస్తున్నాను వర్ర రవీంద్రని. అతన్ని కొట్టారు, అతను దుర్మార్గుడు, రాక్షసుడు ఏదేదో చెప్తున్నారు. అవన్నీ ఫేక్. సోషల్ మీడియాలో యాక్టివ్గా పెడతారు. సోషల్ మీడియాలో కొన్ని పొరపాట్లు ఏమైనా జరిగితే వాటి మీద మీరు యాక్షన్ తీసుకోండి, తప్పలేదు. మా మీద యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద తీసుకోం. మేము రజనీ గారిని తిట్టినా తీసుకోం, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని తిట్టినా తీసుకోం, అంబటి రాంబాబు గారి కూతుళ్ళ మీద ఏమైనా అన్నా కూడా తీసుకోం. కానీ పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళ మీద అంటేను, ఇంకోళ్ళ మీద అంటేను మాత్రం మేము వదిలిపెట్టే పని లేదు అనేటువంటి మాట మాట్లాడుతుంటే పోలీసులు ఎందుకు? నాకు అర్థం కాలేదు. మీరు పోలీసుల ఈరోజు గుంటూరు జిల్లా జైలుకి పెద్దిరెడ్డి సుధారాణి గారు, అట్లాగే వాళ్ళ భర్త గారు వెంకటరెడ్డి గారు, అట్లాగే హరికృష్ణారెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, చైతన్య గారు, ఇట్లా ఎవరెవరైతే సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారో వారందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పరామర్శించడానికి రావడం జరిగింది, ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది. ఇవాళ పోలీస్ వ్యవస్థని ఏ రకంగా కూటమి ప్రభుత్వం తప్పుడు పనులకు వాడుకుంటుందో మనందరం కూడా ఇవాళ ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. ఇంతవరకు కూనీలు చేసిన వాళ్ళని, దోపిడీలు చేసిన వాళ్ళని కొడితేనే తప్పని పోలీసుల్ని ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు తప్పులు పట్టాయి. కానీ ఇవాళ రాజకీయ కక్ష సాధింపు, జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా ఈనాడు, జ్యోతి, మరో 10 చంద్రబాబు తొత్తులుగా పనిచేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళు చిమ్మేటువంటి విషాన్ని అధిగమిస్తూ తిరిగి ఆ విషాన్ని పటాపంచులు చేసి వాస్తవాల్ని ప్రజలకు చెప్పడం, ఈ పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని నిలదీస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా నిర్వీర్యం చేయాలి, కొట్టాలి, తప్పుడు కేసులు బనాయించాలి, తద్వారా వీళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయాలని చెప్పినటువంటి తప్పుడు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలంతా కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్క మనిషి మీద 10 కేసులు, 5 కేసులు. వీళ్ళందరూ ఎవడు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరు కాదు. వీళ్ళు వాళ్ళకున్నటువంటి విజ్ఞానంతో పోస్టులు పెడుతున్నాడు. వాళ్ళ లోపల కుర్రోడు ఉన్నాడు, అశోక్ రెడ్డి అని చెప్పని, నిజామాబాద్ 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్టుకి ఇవాళ ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాల తర్వాత అతని మీద రంపచోడవరంలో కేసు, 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్ట్కి రంపచోడవరంలో కేసు, ఇంకో చోట కేసు, ఇంకో చోట కేసు, ఇవాళ 5 కేసులు పెట్టి అతన్ని తీసుకొచ్చి గుంటూరు జైల్లో, జిల్లా జైల్లో పెట్టారు. నిజామాబాద్లో జగన్ అభిమాని, అతను ఇక్కడ ఓటు లేదు, రాజకీయాలు లేవు. అంటే ఏ రకంగా అంటే 9 సంవత్సరాల తర్వాత ఆ పోస్ట్ మీద ఇవాళ 4-5 కేసులు పెట్టి
రెడ్డి, నా పేరు పాలూరు రాజశేఖర రెడ్డి. ఆదివారం సాయంత్రం దగ్గర నుంచి ఇప్పటి వరకు నూజివీడి పోలీసులు ఎస్ఐ గారు ఫోన్ చేసి ఎక్కడున్నావో చెప్పు, లేకపోతే మీ తల్లిదండ్రులు తీసుకుపోతాను అని క్లియర్ కట్గా వచ్చి మన ఇంటి ముందుకు వచ్చి బెదిరించడం కానీ చుట్టుపక్కల సెర్చ్ చేయడం కానీ చేస్తున్నారు. ఎక్కడైనా అరెస్ట్ వారెంట్ ఉందా లేకపోతే ఎఫ్ఐఆర్ ఉందా అంటే ఏం చెప్పట్లా. నువ్వు మాకు హ్యాండ్ ఓవర్ అవ్వు, ఏం జరిగిందో మేము చెప్తామని చెప్తున్నారు. లేకపోతే మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయి, మేము చేయాల్సింది చేస్తాము అని చెప్తున్నారు.